నమస్కారం TSN6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమానికి హాజరై ఓటుకు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన విష్ణువర్ధన్ రెడ్డి, బండా సోనియా, నిజాముద్దీన్ బాబా, ఆసియా బేగంలో పూర్తి మెజార్టీతో కోఆప్షన్ సభ్యులుగా ఎంపికయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్ తమ వార్డు పరిధిలో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ఇప్పటికే 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని, అతి త్వరలో వీటికి శంకుస్థాపన చేయబోతున్నట్టు తెలిపారు. అధికార ప్రతిపక్షం తేడా లేకుండా ప్రతి వార్డుకి సమస్థాయిలో నిధులు కేటాయింపులు చేయాలని పాలకవర్గానికి సూచించారు. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందిస్తూ పారదర్శకత పరిపాలన అందించాలని సూచించారు. నూతన కోఆప్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుమలత, కమిషనర్ వెంకటకిషన్, ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాతావరణంలో జరిగినందుకు కౌన్సిలర్లు అందరికీ పేరున ధన్యవాదాలు. టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిల్ మెంబర్ మహిళా సోదరులకు వీళ్ళందరికీ పురుషుల గిట్ట అందరికీ పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులకు ధన్యవాదాలు. మీరందరూ కౌన్సిల్ మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ వారి కౌన్సిలర్తో కలిసి ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడ్డ ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎక్కడికి సమస్యలను ప్రజల ద్వారా సేకరించి ప్రజలకు జవాబుదారీ చేయాలని చెప్పి కోరుతాను. అంటే ఎంతో నమ్మకము మనల్ని గెలిపించారు. అలాగే వారి నమ్మకాన్ని ఎక్కడ అమలు చేయకుండా మీరందరూ ఈ మున్సిపల్ ఇస్నాపూర్ మున్సిపల్ అధికార యంత్రాంగం మీరు పక్క అధికార యంత్రాంగం ఒక పక్క కలిసిమెలిసి మంచి సోదర భావంతో అన్ని ఎలక్షన్ అయిపోయింది, పార్టీలను మర్చిపోవాలి. అందరినీ కలుసుకొని అందరినీ గౌరవిస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని చెప్పి అందరితో కోరుకుంటూ ఈరోజు జరిగిన భవిష్యత్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ వారికి, కాంగ్రెస్ వారికి నూతనంగా ఎన్నుకోబడ్డ కోఆప్షన్ మెంబర్లందరికీ, పత్రికా సోదరులకు, అధికార యంత్రాంగానికి నేను
శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.